శునకాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మామూలుగా మనం చూసేటువంటి శునకములు. ఇక రెండవది ఏంటంటే దేవలోక శునకములు. దేవలోక శునకాలకు 2 కండ్లు కాదు 4 కండ్లు ఉంటాయి. మీరు యమలోకం తీసుకుంటే యముని దగ్గర 2 శునకాలు ఉంటాయంట, ద్వారానికి అటు ఇటు. అంటే యమలోక ద్వార రక్షకులు. మరి ఒక్కొక్క శునకానికి ఎన్ని కళ్ళు ఉంటాయి? 4 కళ్ళు ఉంటాయంట. కానీ మనం చూసేటువంటి శునకానికి 2 కళ్ళు మాత్రమే ఉంటాయి. యజుర్వేదంలో ఒక రహస్యం మీకు చెప్పబడింది శునకం గురించి. అది ఏమిటిది అంటే, ఎవరైనా ఒక శునకాన్ని పెంచుకోవాలి అంటే అది నల్లనిదై ఉండాలట. చూడండి, నల్లని శునకము, దాని కళ్ళకు పైన తెల్లని చుక్కలు ఉండాలట. అది సర్వశ్రేష్టమైన శునకం. మరి దేవలోక శునకాలకైనా ఈ లోకంలో ఉన్న శునకాలకైనా అసలు శునకం యొక్క ప్రత్యేకత ఏమిటిది అని అంటే, చూడండి, మనం గృహప్రవేశం చేస్తాం. చాలామంది ఏం చేస్తారు, ఒక గోవుని తీసుకెళ్ళి ముందు గృహప్రవేశం చేయించి అప్పుడు మనిషి ఎంట్రీ అవుతాడు. మరి చైనా, జపాన్, కొరియా, ఫారిన్ కంట్రీస్లోన ఎవరిని తీసుకెళ్తారో తెలిసిన గృహప్రవేశానికి శునకమును తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంది. ఒక జెంట్ శునకము, లేడీ శునకం, ఈ 2 శునకాలను తీసుకొని వాళ్ళు గృహప్రవేశం చేస్తారు. మరి ఎందుకు అట్లా చేస్తారండి అంటే, నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే ఆ శునకాలు పోగొడతాయి అన్నటువంటిది వాళ్ళకి తెలిసిన రహస్యం. మీరు గోవు కళ్ళు చూడండి, శునకం యొక్క కళ్ళు చూడండి, రెండింటి పవర్ ఒకేలాగా ఉంటుందట. అందుకని చూసారా మీరు, శునకాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా వాసనను బట్టి దొంగను పసిగడతాయి. ఇంకా చూడండి, మరి మనిషి ఎంతో శిక్షణ పొందుతాడు సైన్యంలో, దొంగను పసిగడతాడా? పట్టలేడు. కాబట్టి ఎవడో చంపాడు, ఎక్కడికో పోయాడు. మరి శునకం ఏం చేస్తుంది తెలుసునా? ఆ చంపిన వాడిని వెతుక్కుంటూ పోతుంది. చూసారా, భగవంతుడు దానికి ఇచ్చిన గొప్ప వరం అది. అండ్ అందుకనే పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం చేస్తారు, చాలా శునకాలను వాళ్ళు ఉపయోగిస్తారు. ఇక శునకానికి ఉన్నటువంటి గొప్ప సంగతి ఏమిటిది అంటే, ప్రేతాత్మలు, దయ్యాలు, భూతాలు, పిశాచాలు ఇటువంటివి గనక ఎవరి ఇంటిలోనైనా ఎవరి కాంపౌండ్లోనైనా కనపడ్డాయి అనుకోండి, వాటికి తెలిసిపోతుంది. అది నేను గమనించింది ఏంటంటే, చూడండి, అమెరికాలోన చాలామంది ఇళ్ళల్లో ఒకటి కాదు, వాళ్ళు 1, 2, 3 శునకాలు పెంచుకుంటారు. నేను చాలా ఇళ్ళల్లో చూశాను అది. అసలు నిజం చెప్పాలంటే వాళ్ళకు రక్షణ ఆ శునకములే. ఎందుకు? నెగిటివ్ ఫోర్సెస్, నెగిటివ్ ఎనర్జీస్ ఉండవు శునకం ఇంట్లో ఉంటే. అందుకనే ఆనాడు ప్రతి ఇంట్లో కూడా ఒక గోవు ఉండేది, ఒక శునకం ఉండేది. ఇప్పుడేముంటున్నాయి, సెల్ ఫోన్లు ఉంటున్నాయి. చూడండి, మీరు బెంగాల్ తీసుకున్నారనుకోండి, బెంగాల్లో ఉన్న శ్రవణ మాసం వచ్చిందంటే ఇంకా శునకాలకు ఫుల్ డిమాండ్. ఏమిటిది? వెంటబడి ఒక శునకాన్ని తీసుకొని వచ్చి బొట్టు పెట్టి స్నానం చేయించి బట్టలు వేసి రకరకాల పూజలు చేసి మంచిగా ఆహారం పెట్టి మంగళహారతి ఇచ్చి సాగనంపుతారు. చూసారా బాబు, ఇదంతా ఉంది, బెంగాల్లో ఉంది, ఇది బెంగాల్లో ఉంది, నేపాల్లో ఉంది, ఒరిస్సాలో ఉంది. చూసారా బాబు, ఈ రకంగా శునక ఆరాధన ఏమిటిదో, వైభవం ఏమిటిదో మీరు తెలుసుకున్నారు. నేను గమనించింది చెప్తాను మీకు. దశమహావిద్యా దేవతల యొక్క ఆరాధన జరుగుతున్నప్పుడు, భైరవుల ఆరాధన జరుగుతున్నప్పుడు, ఆ టైంలో నేను నక్షత్రవనంలో చాలా హవనాలు చేసేవాడిని. సరే, ఒకసారి నేను హవనం చేస్తున్నా, పూర్ణాహుతి ఇస్తున్నా. పూర్ణాహుతి ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే
మనం ఏ దైవానికి పూర్ణాహుతి ఇస్తామో ఆయన వచ్చి నిలబడతాడు అక్కడ. అది మనకేమో కంటికి కనపడడు ఆయన, కానీ సునకాలకు కనపడతాడు భైరవుడు. అది ఎప్పుడైతే నేను పూర్ణాహుతి ఇవ్వాలని ఇట్లా పట్టుకున్నానో, చూడండి, ఒక అరుపు అరిచింది సునకం. మా ఇంటి దగ్గర ఉంటుంది అది. మరి మా ఇంటికి అక్కడికి సుమారుగా ఎంత లేదన్నా ఒక 1/2 km ఉంటుంది. మరి 1/2 km డిస్టెన్స్లో ఉన్నటువంటి సునకానికి భైరవుడు వచ్చి అక్కడ నిలబడగానే నాకు తెలియలేదు, కానీ ఆ సునకానికి తెలిసింది. చూశారా బాబు? అప్పుడు నేను వెంటనే అన్నాను, చూడరా, పైనేమో డమరుకనాదము, అక్కడేమో సునకం యొక్క అరుపులు. అంటే తెలిసిపోయింది భైరవుడు వచ్చినట్లు. ఇంకొక సీక్రెట్ కూడా చెప్తాను మీకు. సునకము 2 రకాలుగా శబ్దం చేస్తుంది. ఒకటి అరవడము, 2 ఏడవడము. ఎవరి ఇంటిలో గనక సునకం గనక అరిచింది అని అంటే గుర్తుపెట్టుకోండి, అక్కడ భూత ప్రేత పిశాచాదులు వచ్చైనా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఒక్కొక్కసారి మీరు మంత్రం చేస్తున్నప్పుడు అమ్మవారు కూడా వస్తుంది. గల్లు 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 గల్లుమని వస్తుంది ఆమె. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. దయ్యం వచ్చిందా అమ్మవారు వచ్చిందా అని. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మా ఇంటి దగ్గరలోనే కొంతమంది భక్తులు కూడా ఉంటారు ఫ్యామిలీస్ తోటి. ఒకరోజు రాత్రి కరెక్ట్గా 1:30కు కంటిన్యూగా అరుస్తుంది మా ఇంట్లో ఉన్నటువంటి సునకం. నేను లేచి కూర్చున్నా, ఎందుకు ఇట్లా అరుస్తుంది ఇది అని. నేను తలుపు తీసుకొని బయటకు వచ్చాను. అది ఒకవైపు చూస్తుంది, అరుస్తుంది. సరే ఎందుకు అరుస్తుందని అలా చూస్తూనే ఉన్నాను. అంటే ఏంటో తెలుసా బాబు, 1:30 సమయంలోన అక్కడ దశమహావిద్యా దేవతల యొక్క జపం చేస్తూ ఉన్నారు. చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి, దశమహావిద్యా దేవతల జపం చేస్తే కూడా సునకాలు అరుస్తాయి. ఎందుకు అరుస్తాయంటే, అమ్మవారు ఆమె ఇంప్రెస్ అయ్యి వచ్చిందనుకోండి, మీకు తెలుస్తుంది, గళ్ళు 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 నడుస్తుంది ఆమె. కాబట్టి సునకాలకు ప్రేతాత్మలు కావచ్చు, దయ్యాలు కావచ్చు, దేవతలు కావచ్చు, పసిగడతాయి. ఇది ఎప్పుడు మొరగడము అంటే అరవడం. అట్లా కాకుండా ఏడ్చాయనుకోండి, బాగా తెలుసుకోవాలి మీరు. సునకము గనక ఎప్పుడైనా ఏడ్చిందంటే మృత్యుదేవత వచ్చిందని అర్థం. చూసారా బాబు, దాని అరుపు కూడా వేరుగా ఉంటుంది. అంటే వాళ్ళ ఇంటిలోని వ్యక్తి కావచ్చు, వాళ్ళకు సంబంధించిన వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తి ఎక్కడైనా ఉండొచ్చు. అంటే ఎక్కడో ఒక వ్యక్తి చనిపోతూ ఉంటే మృత్యుదేవత వస్తే సంబంధిత వ్యక్తుల దగ్గర ఏడుస్తాయంటే అవి మీకు తెలిసిపోతుంది అప్పుడే. ఏడుపు వేరు, అరవడం వేరు. ఏడ్చినాయంటే మృత్యుదేవత వచ్చింది అని అర్థం. చూడండి, ఇంకా మనిషి చనిపోతాడు అనంగా ఒక 45 నిమిషాల ముందర మృత్యుదేవత వచ్చి అక్కడ తిరుగుతూ ఉంటుందంట. వెంటనే ఇట్లా ప్రాణం పోవడం ఇట్లా ఉండదంట. కనీసం 45 నిమిషాల ముందర ఆ గృహానికి మృత్యుదేవత వస్తుందంట. ఆ మృత్యుదేవత వచ్చి కరెక్ట్గా గడియలు ఉంటాయి. ఈ గడియలకి వీనికి ప్రాణం పోవాలనుకున్నప్పుడు ఆ జీవుని తీసుకొని వెళ్ళిపోతారు. ఈ విషయము నీకు తెలియదు, సునకానికి తెలుస్తుంది. అందుకని ఏడుస్తుంది. సునకం ఎప్పుడు ఏడవకూడదు. ఏడ్చిందంటే ఎవరెవరు పోతారని అర్థం. అది ఆ రోజే కావచ్చు, నెక్స్ట్ డే కావచ్చు, 2 days తర్వాతనే కావచ్చు. చూడండి, అమెరికాలోన
వాళ్ళంతా కూడా పరిశోధనాత్మకమైనటువంటి మనుషులు కదా. 1000 మంది ఈ యొక్క శునకాల యొక్క ఓనర్స్ ఎవరైతే పెంచుకుంటూ ఉంటారో 1000 మందిని వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. లిస్ట్ అవుట్ చేసి, ఇదిగో నువ్వు శునకాన్ని పెంచుకుంటున్నావు కదా, ఏమిటి నీ అనుభవాలు చెప్పు, నువ్వు ఎందుకు అంతగా నువ్వు శునకాన్ని పెంచుకుంటుండవు అని ప్రశ్న వేశారు. వాళ్ళు చెప్పిన మాటలు విని ఈ యొక్క పరిశోధకులకు తలకాయలు తిరిగినాయి. అదేమిటిది అంటే, చూడండి, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, మాకు ఏదైనా ఆపద వస్తుంది అనగానే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బయటికి వెళ్తూ ఉన్నాను, నాకు ఆపద రాబోతుంది, వెంటనే శునకం వచ్చి పట్టుకుంటుందంట పంచనో పాయింట్, నువ్వు పోవద్దు అని అడ్డు నిలబడుతుందంట. ఇదేంటి ఇలా బిహేవ్ చేస్తుంది, వాట్ ఈస్ దిస్, టైమ్ ఈస్ గోయింగ్ ఆన్ అంటాడు మనిషి. మరి ఏం తెలుసు, చచ్చిపోతాడు పోతే. ఇప్పుడు ఆపుతా ఉంది. అప్పుడు ఎందుకబ్బా ఇట్లా ఆపింది అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే 3 అవర్స్ తర్వాతనో 2 అవర్స్ తర్వాతనో ఈవినింగో రాత్రికో అసలు విషయం తెలిసిపోయేదంట. నీ గనక పోయి ఉంటే నాకు ప్రమాదం జరిగేది. చూడండి, ఇక ఏదైనా సరే ఆ వ్యక్తులకు ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు ఆ వచ్చి ఒళ్ళో కూర్చొని ఇటు అటు దొరలడము ఇట్లా చేసేవంట. అప్పుడు ఇవన్నీ వాళ్ళు గమనిస్తే అర్థమైంది ఏంటంటే, డాగ్స్కు అతీతమైన శక్తులు ఉన్నాయి, ఫ్యూచర్ని తెలుసుకునే శక్తులు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. మనము శునకము కదా అని అలా చూస్తామంతే. శునకం అంటే ఏమిటిది, రుద్రస్వరూప. అందుకనే చూశారా, భైరవుడు వాహనంగా ధరించాడు. భైరవుని యొక్క వాహనం ఏమిటిది, శునకము. మీరు దత్తాత్రేయ తీసుకోండి, 4 శునకాలు ఉంటాయి చుట్టూ. ఎందుకు తెలిసిన, దత్తాత్రేయ కూడా శివావతారం. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, శునకం అంటే ఏమిటిది, శునకం యొక్క వైభవం ఏమిటిది మీరు చక్కగా తెలుసుకున్నారు.